ఆంధ్ర స్టైల్లో ఉప్పు చెక్కలండి, చాలా బాగుంటాయి. మేమైతే దీనికి అల్లము బటర్ తీసుకున్నాము. చాపర్తో ఇవి కట్ చేసుకొని దీనిలోకి కొంచెం ఇంగువ వేసుకున్నామండి. మనం ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా చాపర్తో కట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది, నైస్గా వస్తుందన్నమాట. అందరి ఇళ్ళల్లో ఉండాలని ఏం లేదండి, ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కత్తిపీటతో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటరు అల్లం కొంచెం వేడి చేసుకొని ఈ పిండిలో కలుపుకుంటున్నాము. దీనిలోకి చల్ల నీళ్ళైనా పర్వాలేదు, వేడి నీళ్ళైనా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. నేనైతే గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకున్నాను. 1 కేజీ పిండి తీసుకున్నానండి. మా ఇద్దరు మనవరాళ్ళకి బాగా ఇష్టము, అందుకని 1 కేజీ పిండితో చేసి పెడుతున్నాను. దీనిలో ఈ పిండికి తగినన్ని నువ్వులు వేసుకున్నానండి. 50 గ్రాముల నువ్వులు వేసుకున్నాను. మొత్తం ఇలా చపాతీ పిండిలా కలుపుకొని రౌండ్ బాల్స్ చేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ మీద ఒక్కో బాల్ పెట్టి, మనకి అడుగు రౌండ్గా ఉండే గిన్నె ఏదైనా ఉంటే ప్లేట్ కానీ గిన్నె కానీ దాంతో అనుకోవచ్చండి, చేత్తో అద్దే పని లేకుండా. కానీ నేను ఆయిల్ అప్లై చేయకుండా చేశానన్నమాట. గిన్నెకి అంటుకుంటూ ఉంది. కొంచెం ఆయిల్ అద్ది అన్నామంటే అంటుకోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీకు చూపించేదానికి ఒక్కొక్కటి ఇలా ట్రై చేసి చూపెడుతున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ మీద మరో ప్లాస్టిక్ కవర్ వేసి ఇలా అన్నా కూడా మనకి రౌండ్గా బాగొస్తుందన్నమాట. వెంటనే తీయడం వల్ల మీకు క్లియర్గా అనిపించకపోయి ఉండొచ్చు, నీట్గా వస్తాయి. నేను చూపించాలని చెప్పేసి అలా చేస్తున్నాను. తర్వాత ఒక బాండట్లో ఆయిల్ పెట్టుకొని అందులో ఒకటొకటి వేసి కాల్చుకోవాలండి. నీట్గా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మన ఇష్టం అండి, బటరు అల్లం అనేది కూడా మన ఆప్షన్ అనమాట. వట్టి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, క్రిస్పీగా బాగుంది కదా. ఓకేనా.